కాదు, వస్తువులు క్లియర్ చేసేటప్పుడు డెసిషన్ తీసుకోవడానికి సఫర్ అవుతాము. దానికి హెల్ప్ అయ్యే కొన్ని మెథడ్స్ని ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నాను. ఫస్ట్ ఏంటంటే ఇరిగిపోయినవి, పనికిరానివి అలాంటివి దయాదాక్షిణ్యం లేకుండా పడేయడమే. నెక్స్ట్ డూప్లికేట్ ఐటమ్స్ ఉంటే మంచిది ఉంచుకొని ఇంకోటి డొనేట్ చేసేయడం. నెక్స్ట్ 90-90 మెథడ్. ఒకవేళ ఒక వస్తువు మీరు ముందు 90 డేస్లో యూజ్ చేయకపోయినా నెక్స్ట్ 90 డేస్ యూజ్ చేయకపోవచ్చు అని అనిపించినా దాన్ని తీసేయడమే బెటర్. నెక్స్ట్ మూవ్ అవుట్ మెథడ్. మనం ఒకవేళ అన్నీ సర్దుకొని వేరే ప్లేస్కి షిఫ్ట్ అవుతున్నాము అని ఇమాజిన్ చేసుకుంటే ఈ వస్తువు తీసుకెళ్తామా వదిలేస్తామా అని క్వశ్చన్ చేసుకోవాలి. వదిలేయాలి అనిపిస్తే దాన్ని ఇప్పుడే వదిలించేసుకోవచ్చు. నెక్స్ట్ బాక్స్ మెథడ్. అంటే మనం వస్తువులన్నీ బాక్స్లో పెట్టేసి కావాల్సినప్పుడు తీసి వాడుకునేటట్టయితే ఎప్పటికైనా ఈ వస్తువు తీసే అవకాశం ఉందా అని ఆలోచించడం. ఈ విధానాల్లో ఆలోచించడం ద్వారా మనం ఒక డెసిషన్ రావడానికి హెల్ప్